Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యానవగ్రహ దేవత పరబ్రహ్మణే నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్ప సిద్ధి, విజయము, సుఖము, సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రతి నెలలాగానేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము. ఈ యొక్క 2024 సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము, కన్యారాశి యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము, తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము, ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు, కుంభం యందు శనిగ్రహ సంచారము, మీనములో రాహుగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాన్ని బట్టి, అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ 2024 సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ధనస్సు రాశి వారికి 2024 సంవత్సరము జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి? ముందుగా గ్రహస్థితి రీత్యా వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వారికి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. 2023 సంవత్సరం జనవరి నుంచి కొంత మేరకు ఉపశమనం లభించినటువంటి ధనస్సు రాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. కొంతమేరకు 7.5 సంవత్సరాలు శని యొక్క ఏలినాటి శని ప్రభావాన్ని దాటి కొంతవరకు అప్పుడే ఊపిరి పీల్చుకున్నారు గత సంవత్సరంలో. అయితే ఈ సంవత్సరం కూడా దానికన్నా బాగుంటుందా అనేటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా ఎవరిలో అయినా ఉంటుంది. అయితే 2024 సంవత్సరంలో జరిగేటువంటి గ్రహస్థితుల వల్లను ధనస్సు రాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతుందంటే కనుక, మొదటి 4 నెలలు అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి. మీ యొక్క గ్రోత్, మీ యొక్క వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీ యొక్క ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది అలానే కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఏప్రిల్ తర్వాత నుంచి మాత్రము కొంతమేరకు స్ట్రగుల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా పడాలండి. స్ట్రగుల్ అంటే కనుకను ప్రతి పని కూడాను కొంతమేరకు పెండింగ్లో మీరే వదిలేసుకునేసి వేరే దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఇదంతా కూడా ఎక్కడ మీ మీద ప్రభావాన్ని చూపిస్తుందంటే కనుక జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉండేటువంటి కాలం మీద దీని యొక్క ప్రభావం అయితే కనుక బాగా ఉంటుంది మీ యొక్క వృత్తి జీవనం మీద. ముఖ్యంగా వ్యాపారస్తులు మీ యొక్క సమయంలో ఏంటంటే కనుక వ్యాపారస్తులు ఈ సంవత్సరంలో మరింత జాగ్రత్తగా మీ యొక్క అడుగులు కొనసాగించాలి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలో అయితే కనుక వ్యాపారస్తులు మాత్రము మీరు చేసుకునేటువంటి ప్రణాళికలు కానీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద మాత్రము సుస్పష్టమైనటువంటి ఆ యొక్క అవగాహన మాత్రం ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఏదో ఇన్ని రోజులు కూడాను చేసినట్టుగాను ఏదో ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుకను దెబ్బతినేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వృత్తి జీవనంలో ఏంటంటే కనుక ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ యొక్క ఎదుగుదల కానీ మీ గుర్తింపు కానీ అలానే కొనసాగుతుంటుంది. అయితే ప్రమోషన్ల వంటి వాటి గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఏప్రిల్ లోపలే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా విజయం మీ వెంట ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మాత్రం కొంతమేరకు స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది, కానీ ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అయితే కనుక మీ వెంబడి ఉంటుంది. అయితే మీ యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం ఈ యొక్క సమయంలో ఈ సంవత్సరంలో అయితే కనుక మిమ్మల్ని కొంతమేరకు ఇరిటేషన్ చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటారు, గుర్తింపు లభిస్తుంది, ఆలస్యంగా వస్తుంది, అంతే తేడా. ఈ యొక్క సమయంలోనూ ఎవరు జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరంలో అంటే కనుక ఎక్కువగా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పుకోవాలి.
పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మంచి ఎదుగుదల ఉండబోతుందండి. మీ యొక్క వ్యాపారంలో కూడా వచ్చేటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఇండివిజువల్గా ఎవరైతే కనుక వ్యాపార రంగంలో ఉన్నారో వారు మాత్రం కొంతమేరకు అన్ని విషయాల్లోనూ శ్రద్ధను వహించాలి. ఆకస్మికంగానూ ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి లావాదేవీల విషయంలో కూడా తగినటువంటి ఆ యొక్క నిర్ణయాలన్నీ కూడాను సుస్పష్టంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడం మీకు ఎంతో మేలును చేస్తుంది. ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ సంవత్సరం చక్కగా ఉండబోతుందండి ధనస్సు రాశి వారికి. అయితే ఆరోగ్యపరంగాను అలాగే మీ యొక్క ఏకాగ్రత పరంగా మీకు ఎంతో బాగానే ఉంటుంది, కానీ పోటీ రంగ పరీక్షల విషయంలో మాత్రము కొంతమేరకు స్ట్రగుల్ అయ్యేటువంటి సూచనలు కనపడతాయి. అలాగే క్రీడా విషయాల్లో పాల్గొనేటువంటి వారికి కూడాను కొంతమేరకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనుక కనపడట్లేదు. విదేశీ యానము, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి. వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను మంచి ఫలితాలు అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విదేశీ యానం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. ధనస్సు రాశి వారికి కొంచెం ఖర్చుతో కూడినటువంటిది ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ జీవనం గురించి గమనించుకుంటే కనుక కుటుంబ పరంగాను అన్ని విధాలుగా బాగుంటుందండి. సహాయ సహకారాలు ఉంటాయి, సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో మీ ఇంట్లో సంకల్పం చేసుకున్నటువంటి ఒక పెద్ద శుభ కార్యక్రమం మాత్రం వాయిదా పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి. తగు జాగ్రత్తలు వహించండి. 2, ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని కూడాను అధికమైనటువంటి వ్యయంతో పూర్తి చేయాల్సినటువంటి యొక్క సూచనలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. అనవసరంగాను మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కూడాను కుటుంబ విషయాల్లో కూడాను హెచ్చుతగ్గులైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క శుభ కార్యక్రమంలో కూడాను మాట పట్టింపులు కానీ గొడవలు కానీ జరగకుండా చూసుకోవడం ఎంతో మీకు సూచించేటువంటి విషయంగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో కూడాను సఖ్యతగా ఉండడం మీకు ఎంతో మేలును చేస్తుంది. ఈ యొక్క సమయంలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటిది మీకు ఎంతో ముఖ్యము. ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి ధనురాశి వారు. అయితే ప్రేమికుల యొక్క జీవనాన్ని గమనించుకుంటే కనుకను ప్రేమ జీవనం అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుంది. అయితే అవగాహన లోపాలు మాత్రం ఇద్దరి మధ్య సుస్పష్టంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు, మినహాయింపు మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ఆర్థిక పరంగా ధనస్సు రాశి వారికి చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదండి, ఆకస్మికమైనటువంటి ధన నష్టం అయితే కనుక ఉండబోతుంది. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల ఆర్థిక నష్టాలు అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతున్నాయి మీ మీద అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. అలాగే అప్పులు ఎక్కువగా చేస్తారు, ఆ యొక్క అప్పులను కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక పరంగా చేసేటువంటి లావాదేవీల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులను, అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వ్యత్యసించే ష్యూరిటీలు వంటివి ఇవ్వడం కూడాను ఈ సంవత్సరం మీకు అంత అనుకూలమైనటువంటివి కావు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి నష్టం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే ఈ సంవత్సరము ఆ యొక్క రుణ సమస్యలు పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ప్రధానంగా ధనస్సు రాశి వారికి కొంతమేరకు దీర్ఘకాలికంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం అయితే కనుక ఈ సంవత్సరం కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలోనూ డాక్టర్ని సంప్రదించి వైద్య సదుపాయాలు తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మునుపటి సంవత్సరం కన్నా కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ధనస్సు రాశి వారి యొక్క సంవత్సరం చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన. గురువారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని చేరుకోండి. లేకపోతే మేడి చెట్టు దగ్గరైనా సరేను చక్కగా నీరు పోసి ఆ నీరు శిరస్సును ధరింపజేసుకుని ఆవు నేతి దీపారాధన అక్కడ స్వామి దగ్గర పెట్టేసి ఘోర కష్టాష్టకం అనేటువంటి దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రాన్ని పారాయణం చేయండి. తద్వారా సమస్తమైనటువంటి ప్రతిబంధకాలు వీడుతాయి. అనిత్యము కూడా దత్తస్తవం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. లేదంటే కనుక ఓం ద్రాం దత్తాత్రేయాది నమః అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని అనిత్యం చాంటింగ్ చేసిన విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది. అలాగే ఈ యొక్క గ్రహ తీవ్రత తగ్గించుకోవడానికి ఒకసారి రాహుకిను అలాగే బృహస్పతికి జపం చేయించుకోవడం వల్ల కూడా ప్రతిబంధకాలు వీడి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు
పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ, చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను, ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని, అదృష్ట యోగాలను, శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది. తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని, మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను. స్వస్తి.